రావయ్యా ముద్దుల బావా నీకు రాసిత్తా రాయలసీమ పచ్చాక వదలను బావా జంట జాగారం చేయాలమ్మా అన్నట్టే ఉన్నది పండి ఇప్పుడు సీమ రాజకీయం. జగనన్న జెండా పీకేసి కూటమి జెండా పాతేందుకు ఓ వైపు నుంచి బాబు గారు ఇంకో వైపు నుంచి జనసేన అని ఒక్కో జిల్లాలో వ్యవహారం చక్కబెట్టేందుకు రెడీ అయిపోయినారు. ఏదో ఎన్నికల్లో గెలిచేసాం ఇక అంతా మనదే అనుకుంటే ఎట్టా అట్టాగే వదిలేస్తే మళ్ళీ 4 ఏళ్లలో ఏకు మేతకుంటాడు జగనన్న. అందుకే ఆలోపే జగనన్న మూలాల మీద కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినారు కూటమి లీడర్లు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గట్టిగా రెడీ అవుతున్నారు. అసలే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు బాబు గారు. అట్లాంటిది వచ్చే ఎన్నికల గురించి ఆలోచించారా చెప్పండి. పద్దాక గొట్టాల ముందుకొచ్చి నాను సీమ బిడ్డని సీమ రాగతం అని చెప్పుకుంటుంటాడు జగనన్న. అసలు ప్యాన్ పార్టీకి ఆ 40% ఓట్లు వచ్చాయంటే అవన్నీ సీమలో గుద్దినాయే. అందుకే సీమలో జగనన్నకు సుమ్మైపోయేట్టు చేస్తే చాలు ఇక మళ్ళీ సీట్లో కూకోలేడు, శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్ లో సెటిల్ అయిపోతాడు అనుకుంటున్నారట. అందుకే ఇటు బాబు గారు అటు పవన్ గారు రాయలసీమ చుట్టూనే తిరుగుతున్నారు. రాయలసీమ మీద పెసల పోక చెట్టారట. పెద్దిరెడ్డి దుంపతెంచే ప్లానింగులు, పుంగనూరు గడ్డపై జనజన మీటింగులు ఇట్లాంటి అన్ని ఆ ప్లానింగ్ లో భాగమే అంటున్నారు. సీమలో ఇక ఎగిరితే కూటమి పార్టీల జెండాలే ఎగరాలి తప్ప వైసీపీ జెండాకు అవకాశం ఇవ్వద్దని చూస్తున్నారట. అంతెందుకండి బాబా, టీడీపీ రాబోయే మహానాడును రాయలసీమలోనే ఎడుతున్నారు. జగనన్న ఇలాకా కడపలో పసుపు పార్టీ పండగ ఘనంగా చేయబోతున్నారు. మహానాడుతోనే సీమలో వైసీపీకి పాతరేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోనారట. 2023లో రాజమండ్రిలో మహానాడెట్టి సూపర్ 6 పథకాలు ప్రకటించారు. అక్కడి నుంచే గోదావరి జిల్లాలో గాలి సైకిల్ పార్టీ వైపు మళ్ళింది. ఆ దెబ్బతోనే గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం కూటమి ఖాతాలో వేసేసుకుంది. ఇక ఇప్పుడు సీమను తమ వైపు తిప్పుకునేందుకు చూస్తున్నారు. ఓవైపు అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు కూటమి లీడర్లు. మరోవైపు వైసీపీ 11 సీట్లతో చెతికిలపడి ప్రస్తుతం లీడర్లంతా తలా ఓ దిక్కు పరిగెత్తే పరిస్థితిలో ఉంది. రాజీనామాలతో వైసీపీ సిల్లులు పడ్డ చీరలా తయారైంది. సరిగ్గా ఇట్లాంటి టైంలో కడపలో మహానాడెట్టాలని రెడీ అయిపోయినది టీడీపీ. మే నెలలో జరిగే మహానాడుకు ఇప్పటి నుంచే కుర్చీలు బల్లలు రెడీ చేస్తున్నారట. అధికారంలో ఉన్న నాళ్ళు జనం సొమ్ముతో బిర్యానీ ఎట్టించి అధికారం పోయాక జేబీలోంచి డబ్బులు తీయాల్సి వస్తుందని సొంత జనాన్ని పలావుతో సరిపెట్టుకోమన్నాడు జగనన్న. కడపలో ప్యాన్ పార్టీని కోలుకోకుండా చేయాలంటే ఇంతకన్నా మంచి టైం ఇంకెప్పుడు దొరికింది చెప్పండి. అందుకే జగనన్న సొంత ఇలాకాలో బస్తీ మేసావాలన్నట్టు వ్యవహారం నడిపిస్తుంది టీడీపీ. సీమలో 52 సీట్లుంటే ఇది వరకు అందులో చాలా వరకు జగనన్న పార్టీనే గెలుచుకునేది. కానీ ఈసారి 1/2 కన్నా తక్కువే గెలిచారు. అందుకే అయిపోయింది, సీమలో జగనన్న సీటుకు బొక్కపడే టైం వచ్చేసినది అని టీడీపీ వాళ్ళకు చాలా బాగా అర్థమైపోయినదట. ఇట్లాంటి టైంలోనే ప్రజల్లోకి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి 4 పథకాలు ఎట్టి జనాన్ని మలుపుకుంటే జగనన్న అడ్డా కాస్త టీడీపీ గడ్డాగా మారిపోతుందని చూస్తున్నారట. జగనన్న అడ్డా అని చెప్పుకునే కడప జిల్లాలో ఈసారి 10 అసెంబ్లీ సీట్లకు 3 అంటే 3 గెలుచుకున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే సీమ ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్లకు రుణపడి ఉండాలన్నట్టు పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సీమలో గట్టిగా బలం చూపించాలి. ఏపీలో అధికారం చేపట్టడానికి 88 సీట్లు అవసరం. అందులో సగానికంటే ఎక్కువ సీమలోనే ఉన్నాయి. అందుకే జగనన్న పార్టీని సీమలో చింతకాయ పచ్చడి చేస్తే చాలు ఇక బంగాళాఖాతంలో కలిపేసినట్టే అని కూటమి లీడర్లు గట్టిగా డిసైడ్ అయిపోనారట. అందుకే చంద్రబాబు గారు పద్దాక రాయలసీమ జిల్లాల్లోనే తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సీమలో తిరుగుతున్నారు. ఏకంగా సీమలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఒక్కొక్కటి లెక్క తేలుస్తానన్నారు పవన్ గారు. మొన్నే కర్నూలు జిల్లా వెళ్ళి రోజంతా అక్కడే ఉన్నారు. మొత్తానికి బాబు గారు పవన్ గారు సీమలో మకామెట్టి జగనన్న పార్టీని మొత్తానికే మాయం చేసేయాలని చూస్తున్నారు. జగనన్న కూడా పాత బిల్లులు అడుగుతున్నారని సొంత జిల్లాకు సున్నమెడుతున్నాడు. వెళ్ళటం మానేశాడు. ఓ రకంగా సీమలో కూటమి జెండా ఎగరటానికి జగనన్నే కారణం.